జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం జలజాతాసనవాసవాదులును నీ సంకల్పమావంతయున్ తెలియంజాలరు నీ మహామహిమముల్ నేరంగనాధారమీయిల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా నాగభూషణ నన్ను కావగజాగును సేయకయ్యా పాలలోచన నాదు మొరవిని తాలి. అందరూ ఒక్కసారి విశ్వమంతా ఆవరించి ఉన్న పరమాత్మ అనుగ్రహం పొందేలా ఈ మంత్రాలను ఉచ్చరించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి. కేవలం భక్తి మనకు మాత్రమే పరిమితం చేయకుండా మిత్రులారా, భగవద్బంధువులారా, మన తర్వాత తరాల వాళ్ళకు కూడా భారతదేశపు ఆధ్యాత్మిక వైభవాన్ని పంచిపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది. ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రింటికి 11 గంటలకు చేరితే మనము మన గొడవ, మన బిజినెస్, మన వ్యాపారం, మన జేబు నిండటం. కానీ ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు అంతకు మించి ఇంకేదో ఉంది. ఏమిటంటే ఈ దేశపు పూర్వ వైభవాన్ని, ఈ దేశపు ఆధ్యాత్మిక సంపదని, ఈ దేశపు జ్ఞాన సంపదని తర్వాత వాళ్ళకి పంచిపెట్టే బాధ్యత ప్రతి తల్లి మీద, ప్రతి తండ్రి మీద ఉందనే విషయం గుర్తు చేయడానికే ఈ భక్తి టీవీ వాళ్ళు హృదయపూర్వకంగా గీతలో ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ముందు ఈ మహానుభావుల గురించి చెబుతూ ఆ మహానుభావుల వైచిత్రిని, వైశిష్ట్యాన్ని ప్రపంచానికి పంచిపెట్టేలా ఇంతమంది మహానుభావుల్ని, తపస్సుల్ని,
స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం పాటుపడే ఈ స్వామీజీలని, తపస్సుల్ని, ఇంతమందిని ప్రతిరోజు మన మధ్యకి తీసుకొచ్చి ఎందుకు పరిచయం చేస్తున్నారో వాటి అంతరంగం కనుక మనం గుర్తించగలిగితే మన జన్మలు చరితార్థం అవుతాయి. భారతదేశానికి ఖచ్చితంగా పూర్వవైభవం వస్తుంది మిత్రులారా. అందులో ప్రధానంగా ఏమనుకున్నాం? జై శ్రీరామ. మళ్ళీ అనండి. ఎందుకు అనాలి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, నిజానికి అవసరం లేకపోతే మన పక్కింటి వాడి పేరు కూడా మనం గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. పక్కింట్లో ఎవడుంటున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. కానీ ఇప్పుడు లేని, మన మధ్యలో లేని, యుగాల క్రితం త్రేతాయుగంలో రాముడితో మనకేమి అవసరమని ఇప్పటికీ జై శ్రీరామ అని మనం తలుచుకుంటున్నాం. ఇది మన బిడ్డలకి చెప్పి తీరవలసిందే మిత్రులారా. ఎందుకు నాన్న జై శ్రీరామ్ అంటున్నాం? ఆయన ఇప్పుడు లేడు కదా, ఆయన సాధించింది ఏమిటి, ఆయన ప్రపంచానికి చెప్పింది ఏమిటి అని అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా మిత్రులారా? జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, జీవితం అంటే కంఫర్టబుల్గా బతకడం కాదు, జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు, జీవితం అంటే డబ్బు కోసమే బతకడం కాదు, జీవితంలో ఉన్న కాలంలో విలాసవంతంగా బతకడం కాదు. జీవితం అంటే ధర్మంగా బతకటం అని కుటుంబ సమేతంగా తను ఆచరించి ప్రపంచానికి చూపించి, ఇదిరా భారతదేశంలో పుట్టిన ఆ మహాత్ముడు, ఆ మహానుభావుడు, ఆ దైవము అని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ చిరంజీవే, ఎప్పటికీ చిరంజీవే. అందుకనే జై శ్రీరామ్ అని తీరాలి. అంతటితో అయిపోదు. హిందూ అనగానే కేవలం జై శ్రీరాముతో ఆపేస్తున్నాం మనం కాదు. రాముడు ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించాడు. కానీ మనుషులు అస్తవ్యస్తంగా, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ధర్మం ఏమిటో తెలియకుండా మానవ ప్రవృత్తి, మానవ నడక ఎలా ఉండాలో తెలియని స్థితిలో, ఒక కన్ఫ్యూజివ్ స్టేట్లో ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న, లక్ష్యం ఏమిటో తెలియకుండా వెళ్ళిపోతున్న మానవుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి తనే జగద్గురువు అవతారం ఎత్తి ప్రపంచానికి ఒక అత్యద్భుతమైన జీవితం, నడవడిక ఇలా ఉండాలి అని జీవిత పాఠాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి బోధించిన మహాత్ముడు, దైవము శ్రీకృష్ణుడు. అందుకననాలి. ఏమనాలి? జై శ్రీకృష్ణ అనండి. భగవద్గీత ఇప్పటిది కాదు మిత్రులారా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత పేరుతో జీవితం ఎలా గడపాలో, ఉన్నతమైన జీవితం, ఉత్తమమైన జీవితం ఎలా గడపాలో, కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో, ఎలా స్వార్థం లేకుండా ఉత్తమ సమాజం నిర్మించే లక్ష్యంతో జీవితం ఎలా గడపాలో చెప్పి ఈ సంవత్సరానికి 5126 సంవత్సరాలైంది మిత్రులారా. మతాలు ఆవిర్భవించని కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత ఇవాళకి ప్రపంచవ్యాప్తమై దాని మీద రీసెర్చ్ జరుగుతోంది. మీకు చాలా ఇంకా మీకు గుర్తుండిపోవాలంటే చెప్తాను. అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్లకి భగవద్గీత కోర్స్ అన్నది మ్యాండేటరీ మిత్రులారా. భగవద్గీత ఇక్కడ చదువుతున్నామో లేదో తెలియదు, ఎంతమంది చదువుతున్నారో లేదో ప్రశ్నార్థకం. కానీ అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్లకి భగవద్గీత ఉపదేశం చేస్తారు మిత్రులారా. ఆ కోర్సు పేరేమిటో తెలుసా? ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. జీవితం గడపటం ఎలా, ఉత్తమ జీవితం గడపటం ఎలా. నేను భగవద్గీత చదివితే ఏమొస్తుంది నాన్న అని బిడ్డలు మన అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా? భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే ఏమి రావడం తర్వాత సంగతి. ముందు మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోతాయి. అందులో ప్రధానమైనవి 2. ఒకటి నేను అనే అహంకారం, రెండవది నాది అనే మమకారం. ఈ 2 పోయి కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ. నిజంగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయండి. భగవద్గీత సారాంశం అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఆత్మశుద్ధిగా చేయండి. ఏ పని చేసినా స్వార్థం మాని చేయండి. ఏ పని చేసినా లోకహితం కోసం చేయండి. ఏ పని చేసినా దైవార్పణ బుద్ధితో చేయండి. లోక సంగ్రహమేవాపి సంపశ్చన్ కర్తుమర్హసి. నిరంతరం ఏ పని చేసినా లోకం కోసమే చెయ్యండి. ఇలా చేసేవాడిని పరమాత్మ నువ్వురా నా నిజమైన భక్తుడవి అని దగ్గరికి తీసుకుంటాడు. పరమాత్ముడికి
ఎవడు పడితే వాడి దగ్గరికి కాలేడు మిత్రులారా. పరమాత్ముడి దగ్గరికి కావడానికి కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు భక్తి. అందుకనే విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో 11వ అధ్యాయంలో 54వ శ్లోకంలో చెప్తాడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి, పరమాత్మ నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవాలంటే ఒక దీపం వెలిగిస్తే సరిపోతుందా అంటే నో, దీపం వెలిగిస్తే ఏమొస్తుంది? చిత్తం శుద్ధి అవుతుంది, అంతవరకే. కానీ పరమాత్మ నువ్వురా నా భక్తుడివి అని కౌగలించుకోవాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తపా. పరమాత్మ నేను నీ దగ్గరికి చేర్చుకోవాలంటే నువ్వురా నా భక్తుడివి అని అనుకుంటూ అని నన్ను ఆశీర్వదిస్తూ మోక్షం పేరుతో జన్మరాహిత్య స్థితికి నన్ను తీసుకువెళ్ళాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలి అని అడిగితే పరమాత్మ చెప్తున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్య. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు మిత్రులారా. అన్డైవర్టెడ్ భక్తి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు, నీవే తప్ప ఇతఃపరం బెరుగు మన్నింపదగున్ దీనునిన్ కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అంత అంకిత భావంతో ఉంటే మాత్రమే పరమాత్మ ఏదైతే ఆలోచనలతో లక్ష్యాలతో ఉన్నాడో, ఏదైతే ఆచరిస్తే నువ్వు నావాడి అవుతావురా అని కొన్ని క్వాలిఫికేషన్స్ అర్హతలు చెప్పాడో వాటన్నిటినీ సేకరించి శంకరాచార్య భగవద్గీత పేరుతో ప్రపంచానికి అందించిన పుస్తకం మరువకండి మిత్రులారా. ప్రతి ఇంట్లో ఉండవలసింది భగవద్గీత. భగవద్గీత బాల్య దశ నుంచే బిడ్డలకు నేర్పించండి. భగవద్గీత రోజుకొక శ్లోకం చొప్పున 2 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని తాత్పర్య సహితంగా నేర్పించండి. ప్రతి ఇంటి నుంచి ఒక్కో వివేకానంద సృష్టి జరగాలంటే ఖచ్చితంగా భగవద్గీత మన బిడ్డలకు నేర్పిద్దాం బాల్య దశ నుంచే. ఇంత త్రికటి శుద్ధిగా చేయటం వల్లే ఈ భక్తి టీవీ యాజమాన్యం ముఖ్యంగా మీ అందరి కరతాళ ధ్వనుల నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని, ఒక ఆధ్యాత్మిక సంపత్తిని, ఇదిరా భక్తి అంటే. భక్తి అంటే అర్థం ఏమిటంటే దేవాలయంలో దేవుడున్నాడు అనుకుంటే భక్తి, అంతే మిత్రులారా. కానీ దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుంటే దాని పేరు జ్ఞానం. భక్తి అనే మార్గం నుంచి జ్ఞానం వైపుకి నడిపించడానికి ఈ మహాత్ములు చేస్తున్న విశేషమైన కృషి ఇవాళ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారికి, ఆయన సతీమణి శ్రీమతి రమాదేవి గారికి, అలాగే ఆమె కుమార్తె కూడా వారసత్వ సంపదగా శ్రీమతి రచన గారికి, ముగ్గురికి శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఒకసారి మీ కరతాళ ధ్వనుల రూపంలో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, శివకేశవులకు అభేదమని గుర్తించండి, శివుడు కేశవుడు ఇద్దరూ ఒక్కడే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులారా మీ పిల్లలతో మీ విలువైన సమయాన్ని ఆధ్యాత్మికత కూడా జోడించి వాళ్ళని దగ్గరకు తీసుకోండి, వాళ్ళతో తగిన సమయం గడపండి. బాల్య దశ నుంచే వాళ్ళకి భగవద్గీత నేర్పించండి, వాళ్ళకి ఆధ్యాత్మికతని పరిచయం చేయండి, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ కాపాడండి, భగవద్గీత నేర్పించండి. అందుకని చెప్తుంటాం, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ ఆత్మజ్యోతులై ప్రకాశించండి. పవి పుష్పంబగు అగ్ని మంచగున్ అకూపారంబు భూమి స్థలమౌ. శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే పవి పుష్పంబగు వజ్రాయుధం పుష్పం అవుతుందట. అకూపారంబు భూమి స్థలంబవు, సముద్రం భూమి అవుతుందట. శత్రుండతిమిత్రుడవు, పరమశత్రువు కూడా మిత్రుడవుతాట. విషము దివ్యాహారమౌ నెన్నగాన్, విషం సైతము దివ్యాహారంలా తోస్తుందిట. అలాంటి పరమశివుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ప్రజలకి అటు ప్రభుత్వాలకి కూడా సద్బుద్ధి సన్మార్గం ఏర్పరచాలని, అందుకు పరమాత్మ ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ వేదిక నుంచి చొరవ తీసుకుని ఒక్క వాక్యంలో నేను ముగిస్తాను. ఇటీవలే స్వర్గస్థులైన మా తండ్రి గారు, ఆయన గొప్ప గాయకులు శ్రీమాన్ లక్కావజ్జల కాశీ విశ్వనాథ శర్మ గారు నాకు వారసత్వ సంపదగా అందించిన శాశ్వత స్థిరాస్తి ఈ గాత్రమనే స్వరాస్తి. దాంతోపాటు ఆయన నాకు రుచి చూపించిన ఘంటసాల పాట, తద్వారా నేను పొందిన ప్రవచన మార్గంలో, భగవద్గీత మార్గంలో నన్ను ప్రవేశపెట్టినందుకు మా తండ్రి గారికి ఇటీవలే స్వర్గస్థులైన నేపథ్యంలో వారికి సద్గతి ప్రాప్తిరస్తోని మీలాంటి లక్షల మంది సమక్షంలో పరమాత్ముని వేడుకుంటూ మరొకసారి చెప్పండి, జై శ్రీకృష్ణ,
జై శ్రీరామ. ఓం నమ శివాయ. భారత్ మాతాకి శుభం. స్వస్తి. పరమాత్మ